వర్షిప్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేస్తామా? ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ మచ్ టైం ఫర్ ఇట్. అక్టోబర్ అనుకుంటున్నాం, మధ్యలో ఎంత టైం ఉంది? ఇప్పుడే ఇంత పెద్ద మీటింగ్ అయింది, మళ్ళీనా? కొంత నన్ను అట్లా అడిగారు. నేను అడిగా, నీకేమైనా ప్రాబ్లమా అని అడిగా. నీ సొమ్ము పెడుతున్నావా? నువ్వు పని చేస్తున్నావా? నువ్వు ఇచ్చావా? నువ్వు చేసావా? నీకేం పోయింది? బట్ దెన్ దిస్ టైమ్ రిపెంట్ కాన్ఫరెన్స్ ఇస్ గోనా బి అమేజింగ్. లెట్స్ గో. లాస్ట్ టైం కన్నా 2x వెళ్దామా మళ్ళీ? ఎంతమంది రెడీ వర్షిప్ కాన్ఫరెన్స్ కొరకు? సో లెట్స్ సీ వాట్ గాడ్ ఇస్ గాడ్ ఇన్ స్టోర్. ఈసారి ఇంకా ఘనంగా, బలంగా. చూసి మనం నిజంగా ఇలాంటి పనులు చేసేటప్పుడు అపవాదికి మండుతాడంట. మండేవాడికి ఇంకా మండనే అంటాను. వాడు మండాల్సిందే కదా వాడికి. నువ్వు సంతోషంగా ఉంటే వాడు బాధ వస్తుంది. ఎవడికి? సాతానికి. కానీ మనం మాత్రం దేవుని బిడ్డలుగా అన్ని విషయంలో ఫలించి అభివృద్ధి చెందుదాం. దేవుడి సేవలు చేస్తున్న కార్యాన్ని బట్టి మేము ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం. మీరు కూడా నమ్మకస్తులుగా ఉండండి. దేవుడిచ్చిన సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈరోజు మనకి ఈ చిన్న హాల్ దొరికింది, పక్క హాల్లో ఏదో వివాహం ఉంది. కానీ వాళ్ళు ప్రతిసారి ఇదే లాస్ట్ అంటారు. నాకు తెలిసి ఈ వారానికి ఇదే లాస్ట్ అనుకుంటా. మళ్ళీ నవంబర్లో ఒక్కరోజు లేదు. అది ఇట్ ఇస్ November 25th సండేకి లేదు. మనం ముందుగానే ప్రార్థన చేస్తాం. వీఆర్ ట్రయింగ్ ఫర్ ద స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం. సో ఆ రోజుకి స్టేడియంలో ఉంటుందేమో. బట్ లెట్స్ సీ. మనకి ఎక్కడ స్టేడియం తప్ప వేరే ఏం చేయాలి? ఎక్కడికి పోతాం? అధికారులు కూడా అదే అంటారు, మీకు ఇక్కడ కాకపోతే ఇంకా పెరడ్ గ్రౌండ్స్కి పోవాలి. పెరడ్ గ్రౌండ్స్ అంటే సెంటర్ నుంచి రావాలి. ఎవరికి తెలుసు, దేవుడు అవసరమైతే అది కూడా ఇస్తాడు. ఆలోచించి చప్పట్లు కొడుతున్నారు. పట్టని రావాలి ఫైర్ లాగా. ఏ చేయలేడా దేవుడు? ఏదో ఒక రోజు అక్కడ కూడా పెడతాను చూడండి. నేను చెప్పి చేస్తా. బికాజ్ నా దేవుడిని బట్టి, నా బట్టి కాదు, బలపరచు క్రీస్తు ఉన్నాడు. ఆయన నామ మహిమార్థమైన ఎంతన చేస్తాడు. మనుషుడికి అర్థం కాదు, అనుభవిస్తేనే కానీ తెలియదు. ఆయనలో ఉన్న జీవితం ఆయన శక్తితో నడిపించబడతాం ఎంతో గొప్పతనం.